రోజులు ఈ విషయం వీడు నాకు చెప్పలేదమ్మా. అలవాటైపోయింది వీళ్ళకి నేనెక్కడ బాధపడతాను అని. మౌనంగానే కన్నీళ్లను బాధను మోయటం అలవాటైపోయింది. వాళ్ళెవరూ ఏదో అన్నారని అదంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి మిమ్మల్ని పిలవలేదు. ఎవరైతే నా చెల్లి పెళ్లి చెయ్యలేను అని అన్నారో, ఎవరైతే నా కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నా చెల్లి గురించి ఇష్టం వచ్చినట్టు వాగారో, వాళ్ళందరి నోళ్లు మూతపడేలా, వాళ్ళందరి నోటి మీద కొట్టినట్టు శౌర్య పెళ్లి చేయాలి. నువ్వేం బాధపడకన్నయ్య. నువ్వనుకున్నట్టే ఘనంగా పెళ్లి చేస్తాం. అలా వాగిన వాళ్ళకి బుద్ధి చెప్తాం. శౌర్య పెళ్లి బాగా చేస్తే చాలు అనుకున్నాను. కానీ బాగా కాదు, గొప్పగా చేయాలి. 10 మంది చెప్పుకునేంత గొప్పగా చేయాలి. ఒక ఆడపిల్లకి 2 అన్నలు ఉంటే ఆ అమ్మాయిని ఎలా చూస్తారు, తన కోసం ఏం చేస్తారు అనేది జనాలందరికీ అర్థం కావాలి. అందుకే ఈ పెళ్లి బాధ్యతల మొత్తాన్ని నీకు మాధవ్కి అప్పగిస్తున్నాను. అన్నయ్య, ముందు నువ్వు, నీ వెనకే మేము. నువ్వేం చెప్తే అది చేస్తాం కదా. లేదురా, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, ఈ ఇంట్లో వాళ్ళ బాధలన్నీ మోస్తున్నప్పుడు నేను ఉండి కూడా లేనట్టే ప్రవర్తించాను. ఆ రోజు చిన్న కొడుకే పెద్ద కొడుకు అయ్యాడు కాబట్టే ఈరోజు ఆస్తి తిరిగి మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ పెళ్లి ఏర్పాట్లో కూడా పెద్దవాడి స్థానంలో నువ్వే నిలబడు. నీ వెనకే మేమంతా ఉంటాం. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను కాదన్ను. నీ దగ్గర ఎవడెవడు ఎంత వాగాడో వాళ్ళందరూ మైమర్చిపోయేలాగా మన చెల్లి నిశ్చితార్థం ఘనంగా చేయాలి. బుద్ధి తక్కువయ్యి అలా నోరు చేరామని నీ చేతులు పట్టుకుని బాధపడేలా చెల్లి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలి. మాధవ, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మన కుటుంబాన్ని ఎప్పుడూ ఎవరు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా చూసుకో.